ఒక ఆయన పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కి ఆయన ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ ఇన్ దిస్ సిటీ. ఒక 20,000 మంది పిల్లలు వాళ్ళ కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. ఒక రోజు నా ముందు వచ్చి ఆయన కూర్చొని ఏమన్నాడంటే, అంటే హీ వాజ్ బ్యాటిలింగ్ విత్ స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్. ఆల్మోస్ట్ 7 years బ్యాటిల్ చేశారు. అంటే విత్ కొత్త మందులు ఉన్నాయి కాబట్టి 7 years ఆయన స్టేజ్ 4 లో ఫైట్ చేయగలిగాడు. వెరీ అగైన్ స్ట్రాంగ్ పర్సన్, వెరీ స్ట్రాంగ్ విల్డ్. ఒక రోజు నన్ను చూసి, సార్ ఏంటి ఎలా ఉన్నారంటే, ఎంత అంటే నాకు ఇప్పటికీ మనసులో అది ఎన్గ్రేవ్డ్ వర్డ్స్ అనమాట. సార్ ఇంత ఉంది, తింటానికి లేదు. ఐ హావ్ సో మచ్ బట్ ఐ డోంట్ హ్యావ్ ది ప్రివిలేజ్ టు ఈట్. అంటే ఇట్స్ సో రియాలిటీ ఆఫ్ లైఫ్. మనకి వెన్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యూ డోంట్ రియలైజ్, వెన్ సంథింగ్ లైక్ దిస్ హిట్స్ దెన్ యూ సీ ఇదంతా అంటే ఏంటి, నాకు ఇంత ఆస్తి, ఇన్ని కోట్ల సంపాదన, ఇన్ని కాలేజీలు ఉన్నాయి, ఇట్స్ ఆల్ మీనింగ్లెస్. అంటే ఐ మే సౌండ్ లిటిల్ బిట్ ఫిలాసఫికల్ బట్ ద ట్రూత్ ఆఫ్ ఇట్. అది ట్రూత్ ఆఫ్ లైఫ్ కదా. అంటే నిజంగానే సో ఉన్నదాన్ని సంతోషంగా సద్వినియోగపరచుకోవడం మన వంతు కర్తవ్యం కదా సార్. జీవితం ఒక గొప్ప అవకాశం.